పేదల కోసం పాటుపడే వ్యక్తి, పేదల కష్టాలు కడతెర్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి సీనన్ననే ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తారు. అది జగద్విదితం, వాస్తవం. మరి అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లందు పర్యటనకు వచ్చినప్పుడు ఇల్లందులో ప్రియమైన చెల్లెలు పత్తి స్వప్న గారి ఇంటికి వెళ్ళి ప్రేమగా పలకరించి ఆశీర్వదించటం ఆసక్తికరమైన విషయం. పత్తి స్వప్న, పత్తి రంజిత్ కుమార్ ఈ దంపతులు ప్రజాసేవలో కొనసాగుతూ పేదలకు సేవ చేస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. నిన్న పర్యటన కోసం వచ్చిన శ్రీనన్న అకస్మాత్తుగా పత్తి స్వప్న దంపతుల ఇళ్లకు వెళ్ళటం ప్రజలందరూ ఆసక్తికరంగా గమనించారు. సేవ చేస్తున్న వారిని, పని చేస్తున్న వారిని, ప్రజల కోసం పాటుపడుతున్న వారిని గుర్తించటంలో సీనన్న ఎప్పటికీ ముందు వరుసలోనే ఉంటారు. అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండటం ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. పేదొల్ల పెద్ద కొడుకమ్మో మనసున్న పెద్దన్న సల్లనైన సింధురుడో పొంగులేటి సీనన్న వెలుగును పంచ సూర్యుడో పేదొల్ల పెద్దన్న వేదన తీర్చగవేకువైనాడు ప్రేమను పంచే మనసు గొల్లోడు అయినొల్ల కానొల్ల చూసేటి వాడు పేదొల్ల గడపల్ల పేరున్న తోడు రక్తబంధం వాయనమ్మో పొంగులేటి సీనన్న సేవలెన్నో చేసినాడు పేదొల్ల పెద్దన్న. కడుపుల్లో అన్నమయ్యి దయాగుణం కరుణ గల్ల చెయ్యి.